ఇంకా చాలా మాటలు మాట్లాడారు నిన్న కేటీఆర్ గారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని. కడియం శ్రీహరికి దమ్ముంటే, నీతి ఉంటే, విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటున్నారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి. అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్నడేటోడేవాడు? నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే. అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, విలువల గురించి, నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం బిక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు, నీతి, విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అడుగుతున్నాను. అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరం అయింది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నారు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు, సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతాయి. నీ పార్టీని సరిదిద్దుకోలేక, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక అహంభావంతో, అహంకారంతో, బలుపుతో మాట్లాడడం సరైనది కాదు. అహంకారంతో, బలుపుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరైనది కాదు. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి. తెల్లారు లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము, ఆరోపణలు